హాయ్ మామ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈ రోజైతే ఐపీఎల్ ప్లేయర్స్కి అయితే మంచి ధమాకా మ్యాచ్ మామ. 6th మ్యాచ్ వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ అయితే జరగబోతుంది. ఇదైతే మంచి ధమాకా మ్యాచ్ అనేది చెప్పుకోవచ్చు. మరి బెట్టింగ్ రాజాలకైతే ఇది చాలా జాక్పాట్ మ్యాచ్ అవుద్దని నేను అనుకుంటున్నాను. మరి మనం ప్రీవియస్గా ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూసుకున్నట్లయితే ఆర్సీబీ మీద అయితే జరిగింది కదా మామ. ఆర్సీబీ మీద అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఎస్ఆర్హెచ్ వాళ్ళు 200 అయితే కొట్టారు మామ. 200 అయితే ఎలా కొట్టారంటే మన అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ అంటే 20+ చేయకుండానే వీళ్ళు 200 కొట్టారు. మరి ఈసారి వీళ్ళు కూడా మంచి బ్యాటింగ్ అందిస్తే ఇంకా 200+ అయితే వెళ్ళే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువగానే ఉంది. అండ్ అలాగే హెన్రిక్ క్లాసన్ అయితే మంచిగానే అనిపించాడు. మరి మొన్న మ్యాచ్లో అయితే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తే గుడ్ స్కోర్ వచ్చే అవకాశం అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే మనం ఇషాన్ కిషన్ అండ్ అంకిత్ వర్మ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళిద్దరైతే మంచి రథంలో ఉన్నారు. అసలు సీ ద బాల్ హిట్ ద బాల్ అనే ఊపులో అయితే ఉన్నారు మామ. మరి ఈసారి ఏం చేస్తారో చూద్దాం. మరి ఈరోజు కేకేఆర్ మ్యాచ్ అయితే మరి కేకేఆర్ వర్సెస్ ముంబై మ్యాచ్ అయితే ఒకసారి మనం చూద్దాము. మొన్న జరిగినటువంటి కేకేఆర్ వర్సెస్ ముంబై మ్యాచ్ అయితే మరి ముంబై అయితే విన్ అయింది. కానీ కేకేఆర్ వాళ్ళు అయితే గుడ్ స్కోర్ అయితే పెట్టారు మామ. 220 అయితే కొట్టారు. కానీ బౌలింగ్ కొంచెం వీక్నెస్ వల్ల దాన్ని చేసేసారు ముంబై వాళ్ళు. మరి వీళ్ళ బ్యాటింగ్లో చూసుకున్నట్లయితే ఫిన్ అలెన్ అండ్ అజింక్య రహానే కెప్టెన్సీ అయితే మరి చాలా అద్భుతంగా చేస్తున్నారు మామ. మరి ఫిన్ అలెన్ వచ్చేసరికి 17 బాల్స్కి 37 కొట్టాడు. 217 స్ట్రైక్ రేట్ మీద అయితే ఆడాడు మామ. 217 స్ట్రైక్ రేట్ మీద అంటే మామూలు విషయం కాదు మామ. మరి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కూడా అలాగే ఉంటుంది. మరి వాళ్ళ మీద ఆడుతున్నామంటే 200+ అయితే కన్ఫర్మ్గా స్ట్రైక్ రేట్ మీద ఆడాలి. మరి ఫిన్ అలెన్ అయితే మంచి చాయిస్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ది కెప్టెన్ అజింక్య రహానే 40 బాల్స్కి 67 మంచి స్కోర్ అయితే కొట్టి టీం అయితే ముందుకు తీసుకెళ్ళాడు మామ మరి మన ముంబై మ్యాచ్ మీద. అండ్ అలాగే క్యామరాన్ గ్రీన్ అయితే మరి 10 బాల్స్కి 80 రన్స్ పర్లేదనే చెప్పుకోవచ్చు. మిడిల్ ఆర్డర్లో వచ్చేసరికి రఘువంశీ అయితే బాగా ఆడాడు మామ. రఘువంశీ మరి 15 అయితే ఆఫ్ సెంచరీ అయితే చేశాడు మామ. చాలా అద్భుతమైన నాక్ అనేది చెప్పుకోవచ్చు. తను ఫస్ట్ మ్యాచ్ ఆడుతూ అలా చేయడం. అండ్ అలాగే మనం ఫినిషింగ్ వచ్చేసరికి అంత మంచి ఫినిషింగ్ ఏం కాదు కేకేఆర్దే. ఎస్ఆర్హెచ్తో పోల్చుకుంటే అంకిత్ వర్మ అయితే చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. మరి కేకేఆర్ రింకు సింగ్ మరి మొన్న అయితే డిసప్పాయింట్ చేశాడు. మరి ఈరోజు మ్యాచ్లో మరి ఎలా చేస్తాడో ఏంటో చూద్దాము. అండ్ అలాగే మనం ప్రీవియస్ మ్యాచెస్ చూసుకున్నట్లయితే హెడ్ టు హెడ్ 10 మ్యాచెస్ ఉంటే 7 మ్యాచెస్ అయితే కేకేఆర్ వాళ్ళే కొట్టారు మామ. 3 మ్యాచెస్ అయితే ఎస్ఆర్హెచ్ వాళ్ళు కొట్టారు. మరి ప్రీవియస్గా ఒక 2-3 మ్యాచెస్ మనం కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ చూసుకున్నట్లయితే ఎస్ఆర్హెచ్ వాళ్ళు ప్రతి మ్యాచ్ కూడా 200+ అయితే కొట్టారు మామ. అండ్ అలాగే కేకేఆర్ వాళ్ళు ఏమన్నా తక్కువ కాదు. కేకేఆర్ కూడా చాలా అద్భుతంగానే ఆడారు. కేకేఆర్ వాళ్ళు కూడా 200+ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి మామ. మరి ఈ 2 టీమ్స్ చూసుకున్నట్లయితే బ్యాటింగ్లో చాలా అద్భుతంగానే ఉన్నాయి. మరి మెయిన్ వచ్చేసరికి బౌలింగ్ మామ. బౌలింగ్లో చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేస్తున్నారు మరి ఈ 2 టీమ్స్ కూడా. మరి బౌలింగ్లో ఏమన్నా మార్పులు చేసి మంచి బౌలర్ని తీసుకొచ్చి అంటే గ్రేట్ ఏరియాస్లో గుడ్ ఏరియాస్లో వేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మరి మీ అభిప్రాయం అంటే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలపండి. మరి బౌలింగ్లో ఎస్ఆర్హెచ్లో ప్యాట్ కమిన్స్ వస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నితీష్ కుమార్ రెడ్డికి మరి మొన్న ఫస్ట్ ఓవర్ వేయడం మరి ఎంతమందికి నచ్చింది ఎంతమందికి నచ్చలేదు. నాకైతే నచ్చలేదు మామ. తన దగ్గర నుండి అంటే వికెట్స్ రావు, అలానే రన్స్ ఏమైనా వెళ్ళకుండా ఉండవంటే అలా ఏం లేదు. రన్స్ వెళ్ళిపోతానే వికెట్లు తీయట్లేదు. అసలు పూర్ బౌలింగ్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ బౌలర్ ఉన్నారు. మరి ఇంకా వాళ్ళని తీసుకొచ్చి ఆడిపిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే కేకేఆర్లో చూసుకున్నట్లయితే మొన్న వచ్చేసరికి బౌలింగ్ అంత బాగా ఏం వేయలేదు మామ. డిసప్పాయింట్ చేశారని చెప్పొచ్చు. ఒకసారి మనం అవి చూసుకున్నట్లయితే వైభవ్ అరోరా 4 ఓవర్స్కి 50 రన్స్ ఇచ్చేసాడు మామ. వరుణ్ చక్రవర్తి కూడా టాప్ క్లాస్ బౌలర్. T20 వరల్డ్ కప్ నెంబర్ 1 బౌలర్ వరుణ్ చక్రవర్తి కూడా అసలు ఏమో కొట్టారు మామ. అండ్ సునీల్ నారాయణ కూడా 3 ఓవర్స్కి 30 రన్స్. అసలు ఫుల్ బాదుడే మామ ఇలా అయితే. మరి వీళ్ళ మ్యాచ్ కంపారిజన్ చూసిన తర్వాత మరి ఈరోజైతే బౌలింగ్లో కొన్ని మార్పులు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మరి మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి మీరు ఏ టీంకి సపోర్ట్ చేస్తారో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పి యూట్యూబ్లోకి వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మామ. మీకైతే నేను మరికొన్ని ఇన్ఫర్మేషన్ ఏమన్నా వస్తే నేనైతే ముందుగానే మీకు మన యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాలో కూడా చెప్తాను. విలేజ్ వైబ్ ఛానల్ని ఫాలో చేసుకుని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి మామ. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇదైతే మరి ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుంది. ఈడెన్ గార్డెన్స్లో మరి కేకేఆర్కి అసలు మంచి ఫామ్ అనేది ఉందని చెప్పుకోవచ్చు. మ్యాచ్ అయితే మ్యాక్సిమం
అంటే విన్ అవుతాకే చూస్తారు. మరి ఈరోజు అయితే 200+ అయితే వీలైనా వాళ్ళైనా కానీ అసలు ఎవరైనా కానీ 200+ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన 220, 230 కొట్టినా కూడా చేసే సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. మరి ఈరోజు కూడా మేబీ ఐ థింక్ 220+ అయితే వెళ్ళొద్దని అనుకుంటున్నాను. మరి చేయడానికి అవకాశం కూడా చాలా అంటే చాలా ఎక్కువగానే ఉన్నాయి. వీళ్ళ బ్యాటింగ్ చూసి అంటే కేకేఆర్ వాళ్ళ బ్యాటింగ్ చూసినా, ఎస్ఆర్హెచ్ వాళ్ళ బ్యాటింగ్ చూసినా 220 కాదు 250 కొట్టినా చేసే రకంగానే ఉన్నారు. మరి మనకు మెయిన్ బౌలింగ్లో ఆపగలిగితే మనం దాన్ని డిఫెండ్ చేసుకుని విన్ అయ్యే అవకాశాలు అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. మరి మీ అభిప్రాయం అంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.